సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో మంత్రి సర్వజ్ఞుడు నీలవర్ణుని తిడుతూ ఉంటే నీలవర్ణుడు తిట్టడం మాని మంత్రిని మౌనంగా చూస్తూ ఉన్నాడు కదా. అయితే నీలవర్ణుని మౌనం దేనికో, మరి నీలవర్ణుడు ఎలా ప్రవర్తించబోతాడో, ఏం మాట్లాడుకుంటారో ఈనాటి కథలో విందాం. ఓకే? అలాగే మమ్మీ. మంత్రి సర్వజ్ఞుడు మహారాజుతో ఇలా అంటున్నాడు. మహారాజా, ఈ నీలవర్ణుని మాటలు నమ్మకండి, మోసపోతాం. వీడు మిత్రువులా కనిపించే శత్రువు. వీడు చెప్పినట్టు మన సైనికులు కోట వదిలి బయటికెళ్లి యుద్ధం చేస్తే కష్టపడి మనం కోట కట్టుకున్నామన్న సంగతి నీలవర్ణుడు వారికి చెప్పి మనల్ని ముప్పుకు గురిచేస్తాడు అని అనడంతో ఆలోచనలో పడ్డాడు రాజు హిరణ్యగర్భుడు. మమ్మీ, మంత్రి వాళ్ళ కరెక్ట్గా చేశారు కదా. అవునా? కరెక్టే అంటావా? హా, నాకే అడ్డమైంది, నీకు అడ్డం కాలేదా? పిచ్చి మమ్మీ. రే ఆ సరే సరే సరే, సారీ. నువ్వు కథ చెప్పు. సర్వజ్ఞుడు అన్న ఈ మాటలకు నీలవర్ణునికి కోపం కట్టలు తెంచుకుంటూ వచ్చింది. అప్పుడు నీలవర్ణుడు ఇలా అంటున్నాడు. ఇలాంటి మంత్రిని కొలువులో ఉంచుకోకూడదు. ముందిక్కడ్నుంచి వెళ్ళగొట్టిన మహారాజా. ఇలాంటివాడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఒకటి నిజం మహారాజా, మీ సైన్యమంతా ఒక ఎత్తు, నేనొక్కడ్నే ఒక ఎత్తు. నేను తలుచుకున్నానంటే చిటికలో మీకు విజయాన్ని చేకూర్చగలను. నా శక్తియుక్తులు తెలుసు కాబట్టే ఈ సర్వజ్ఞుడికి నేనంటే పడదు. విన్నారు కదా, నన్ను పట్టుకుని ఎంతలేసి మాటలన్నాడో. నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా మహారాజా? మీ ఆప్తుని నేను. నన్ను తోలనాడితే మిమ్మల్ని తోలనాడినట్టే అన్నాడు నీలవర్ణుడు. కోపం కట్టలు తెంచుకుంటుంది సర్వజ్ఞుడికి నీలవర్ణుని మాటలు వింటూ ఉంటే. అయితే రాజసముఖంలో ఎలా ఉండాలో అలా ఉంటూ నిగ్రహించుకున్నాడు. కోటలో దాక్కొని కులకటం వీరుల లక్షణం కాదు. వీరుడన్నవాడు యుద్ధం చెయ్యాలి, చేతకాదంటే శరణు వేడాలి. అంతేకాని ఈ సర్వజ్ఞుడిలా యుద్ధం వచ్చినప్పుడు దాక్కొని తర్వాత తీరిగ్గా తిరుగుదామంటే నగర ప్రజలు నవ్విపోరు? కోట బయటకు వెళితే మన సైన్యం ఎందుకు పనికిరాదనడం మీకెంత అవమానకరం. వద్దు మహారాజా, పదే పదే చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే ఈ నీచుడి సలహాలు వినొద్దు. ఇప్పటికే సగం చచ్చిన చిత్రవర్ణుని సైన్యాన్ని మట్టుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుమతించండి, నేను చూసుకుంటానంతా అని అన్నాడు నీలవర్ణుడు. సర్వజ్ఞుడు కోట దాటవద్దు అంటాడు, నీలవర్ణుడు దాటుదామంటాడు. ఏది మంచిదో అర్థం కాకుండా ఉంది రాజైన హిరణ్యగర్భుడికి. మౌనం దాల్చాడు. అదే అవకాశంగా మళ్ళీ ఇలా అంటున్నాడు నీలవర్ణుడు. మౌనం అర్ధాంగీకారం మహారాజా, మిగిలింది నేను చూసుకుంటాను, ఇక సెలవు అంటూ సైన్యంతో పాటుగా కోట బయటికి నడిచాడు నీలవర్ణుడు. శత్రు సైన్యం మీద యుద్ధం ప్రకటించాడు. నీలవర్ణుడు తనంతట తానుగా యుద్ధాన్ని ప్రకటించడం మంత్రి సర్వజ్ఞుడికి, సేనాపతి వీరవరుడికి నచ్చలేదు. బాధ కలిగించింది ఇద్దరికీ. రాజుకి ఎంత చెప్పాలో అంతా చెప్పారు. అయినా రాజు వినలేదు. పరాయి వ్యక్తి నీలవర్ణుని నమ్మినట్టుగా సొంత వాళ్ళను నమ్మలేదు. తప్పదిక యుద్ధంలో పాల్గొనక తప్పదు అనుకున్నారు. వారు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇరు సైన్యాలు బరిలోకి దిగాయి. యుద్ధం ప్రారంభమయ్యింది. అప్పటికి చాలామంది సైనికుల్ని పోగొట్టుకున్న చిత్రవర్ణుడు శత్రు సైన్యాన్ని చూసి భయపడలేదు సరికదా, వీరోచితంగా తలపడ్డాడు వారితో. అప్పా మమ్మీ, ఎంతమందిని పోగొట్టుకున్నా చిత్రవర్ణుడు భయపడకుందా అలా వీరోచితంగా పోరాడాలని ఎలా అనిపించింది మమ్మీ? చెప్పు మమ్మీ.
వీరుల లక్షణం అంతే చిన్ని తల్లి. రాజన్నవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి కదా. మరి చిత్రవర్ణుడు నిజమైన రాజు. అందుకే ఎన్ని జరుగుతున్నా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా తలపడ్డానికి ముందుకెళ్తున్నాడు. ఓహో, అవునా? ఉమ్, సరే, తర్వాతేం జరిగిందో విందామా? అలాగే మమ్మీ. అలా ఇరు వర్గాలతో సూర్యాస్తమయం వరకు యుద్ధం జరిగింది. సూర్యాస్తమయంతో ఆనాటికి యుద్ధం ఆగింది. యుద్ధంలో ఇరువైపులా వేలాది పక్షులు నేలరాలాయి. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు అంతా. కాని నీలవర్ణుడు మాత్రం నిద్రపోలేదు. ఎందుకు మమ్మీ? అంటే నీలవర్ణుడు సీక్రెట్ ఏజెంట్ కదా నాన్నా. హా, అవును. అయితే మరి నిద్రపోతూ ఉంటే సీక్రెట్స్ ఎలా కనిపెట్టడం, హిరణ్యగర్భుణ్ణి ఎలా ఓడించడం? అందుకే ఓహో, అవునా? ఉమ్, ఇలా నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అతనితో పాటు చిత్రవర్ణుని సైన్యమైన 100 కాకులు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నాయి. చీకటిగానే ఉంది. ఇంకా తెల్లగా తెల్లారనే లేదు. నీలవర్ణుడు మండే కర్రను ముక్కున కరిచి ముందుకు దూసుకుపోయాడు. అతన్ని వెన్నంటాయి 100 కాకులు. చూసేవారికి ఆ దృశ్యం శత్రు సైన్యం వెంట తరుముతుంటే నీలవర్ణుడు భయపడి పారిపోతున్నట్టుగా ఉంది. కావలసింది కూడా అదే. నీలవర్ణుడు నేరుగా కోటలోకి ప్రవేశించాడు. మంచి నిద్రలో ఉంది హిరణ్యగర్భుని సైన్యం. అదే అదనుగా మండుతున్న కర్రను విసిరేశాడు అక్కడ. అంతే, మంటలంటుకున్నాయి. నలువైపులా వ్యాపించాయి. పాపం, ఎంతో కష్టపడి వీరవరుడు నిర్మించిన కోట క్షణాల్లో బూడిదైపోయింది. నిద్రలో ఉన్న సైనికులు నిద్రలోనే చనిపోయారు. అయ్యో, పాపం కదా మమ్మీ. అవునన్నా, చాలా పాపం. అలా కొన్ని మేల్కొన్నా పొగ కారణంగా ఎటుపోవాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ మరికొన్ని గుహలోనే అటూ ఇటుగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇంతలో నీలవర్ణుని వెంట వచ్చిన 100 కాకులు ముక్త కంఠంతో ఇలా అరిచాయి. ఏమని అరుచుంటాయి మమ్మీ? అదే విను. మాదే గెలుపు, కోట మా వశమయ్యింది అంటూ. కోట లోపల ఎటుపోవాలో తెలియని సైనికులు కాకుల గోల వినిపించడంతో తప్పించుకుని లాభం లేదు అనుకున్నారు. పారిపోయే ప్రయత్నాలు మరీ తలపెట్టలేదు. కావాలనే మంటల్లో మాడి మసైపోయారు. 1-2 మాత్రమే బయటికొచ్చాయి. వాటిని బయట కాచుకొని కూర్చున్న నీలవర్ణుని సైన్యం పొడిచి చంపేశాయి. అయ్యో, పాపం కదా మమ్మీ. అవును, చాలా పాపం నాన్నా. అలా చూస్తుండగానే తన రక్షణ కోసం హిరణ్యగర్భుడు కట్టించుకున్న కోట కాలి బూడిదైపోయింది. వీరుడన్నవాడు మిగలనే లేదు. మిగిలిందల్లా రాజు, సేనాని వీరవరుడు, ఓ 4-5 సైనికులు మాత్రమే. కనిపిస్తున్న వారంతే. కొందరు సైనికులు కనిపించకుండా పారిపోయి దాక్కుంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. కళ్ల ముందే తన సైన్యం వేలాది పక్షులు కాలి చచ్చిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రాజు హిరణ్యగర్భుడు. కాకుల కుట్రలో ప్రాణాలు కోల్పోవడం చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించింది అతనికి. బాధగా వీరవరుణ్ణి చూశాడు. నువ్వు సర్వజ్ఞుడు చెబుతూనే ఉన్నారు, అయినా నేను వినలేదు. వినని కారణంగా చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. నీలవర్ణుని నమ్మి నాశనాన్ని నా చేతిలా నేనే కొని తెచ్చుకున్నాను, రాజ్యాన్ని చేజార్చుకున్నాను అని బాధగా అంటున్నాడు హిరణ్యగర్భుడు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంటారు. ఇది మీ తప్పు ఎంతమాత్రం కాదు మహారాజా, ఊరుకోండి అంటూ ఓదార్చాడు వీరవరుడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, అసలు బతికున్నాడో లేదో సర్వజ్ఞుడు చెవిలో ఇల్లు కట్టుకొని మరీ చెప్పాడు నీలవర్ణుని గురించి. అయినా నేను వినలేదు. నేను చాలా మూర్ఖుణ్ణి, చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వెంతన్నట్టుగా చూశాను. ఏమైందిప్పుడు? అయినా వాళ్ళ మాటను చెవిన పెట్టకపోతే ఇంతే. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు అని హిరణ్యగర్భుడు విలపించాడు. ఎంతమాట మహారాజా, తప్పు, మీరిలా మాట్లాడకూడదు అన్నాడు వీరవరుడు. కోటలోనే శత్రువులు గుర్తించని ప్రదేశంలో ఉండి ఇద్దరూ ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా భయంగానే ఉంది హిరణ్యగర్భునికి. ఏ క్షణాన్ని ఏమవుతుందో అని. దాంతో ఇలా అన్నాడు. వీరవర, ఓడిపోయిన రాజుకి శిక్ష తప్పదు. నాతో పాటు నీకెందుకు శిక్ష? నా మాట విని పారిపోయిక్కడ్నుంచి అని అనగా వీరవరుడు సన్నగా నవ్వుతూ చూశాడు. అదేంటి మమ్మీ, వీరవరుడు పారిపోకుండా అలా నవ్వుతున్నాడు? ఎందుకో మరి, విందాం.
సన్నగా నవ్వుతూ ఉన్న వీరవరుడు ఇలా అంటున్నాడు. వెళ్ళను మహారాజా. అలా వెళ్ళడం సేనాని లక్షణమే కాదు. ఈ ప్రాణం మీది. మీకోసం ఈ ప్రాణం ధారపోయడం నా కర్తవ్యం మహారాజా. నా గుండెల్లో ప్రాణం ఉన్నంతవరకు నేను మిమ్మల్ని కాపాడాలి. ఖచ్చితంగా కాపాడుతాను అన్నాడు వీరవరుడు. అతని మాట పూర్తి కానేలేదు. అనుకున్నంత అయ్యింది. ఏమైంది మమ్మీ? ఏమైందో నాకు అర్థం కాలేదు చిన్ని తల్లి. విందాం ఏం జరిగిందో. కాని ఇప్పుడు కాదు. ఈరోజు సమయమైంది కదా, రేపటి భాగంలో విందాం. ఓకేనా? అలాగే మమ్మీ. సరే పడుకుందామైతే. ఓకే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ చిన్ని తల్లి.